మిత్రులకు శైలాశ్రకు నమస్కారం. నేను గుట్ల జగదీష్, సామాజికవేత్త. మిత్రులారా, పుండు ఎక్కడ ఉంటే మందు అక్కడే వాడాలి. కానీ మనము పుండు దాపెట్టుకొని దానికి మందు పెట్టకుండా దాన్ని దాపెడుతున్నాం. నేను దేని గురించి మాట్లాడుతున్నానో కొంతమంది ముందే పసిగడతారు, కొంతమందికి నేను చెప్పేదాకా తెలియదు. అయితే నేను దేని గురించి మాట్లాడుతున్నా అంటే, హిందూ ధర్మంలో కుల వివక్షత పోవడానికి ఏం చేయాలి అంటే, హిందూ ధర్మంలో కుల వివక్షత ఎక్కడుందో, ఆ పుండు ఎక్కడుందో చాలామందికి తెలుసు. కానీ ఆ పుండు ఎక్కడుందో దానికి మందు పెట్టకుండా రోగాన్ని తగ్గించుకోవాలని చాలామంది ప్రయత్నిస్తారు. అయితే నేను దేని గురించి మాట్లాడుతున్నానో ఈ పాటికే అర్థమైన వాళ్ళు చాలా చాలా ఇంటెలిజెంట్. అయితే మిత్రులారా, కుల వివక్షత మాకుంది అని చెప్పి ఈ దేశంలో ఉన్న 80% మంది, నాకు తెలిసి ఈ ఏదైతే రాజ్యాంగం కల్పించినటువంటి ఎస్సీలో ఉన్న 69 కులాలు ఉన్నాయో, ఆ కులాల నుంచి దాని ఉపకులాలు ఎన్నో కూడా బయలుదేరి దాని తర్వాత అవి కూడా బీసీల్లోకి ఓసీల్లో కూడా ఉన్నాయని చెప్పి నేను విశ్వసిస్తాను. ఎందుకంటే ఎస్సీలు ఎస్టీలే ఈ కులాలకన్నిటికీ కూడా మూలం. ఈ మధ్య మన ఒక స్వామీజీ, సాధు ఆదిత్య పరాస్త్రి స్వామీజీ గారు ఒక ప్రసంగంలో మాట్లాడుతూ, ఆయన కూడా మాదిగ సామాజికకి సంబంధించిన వ్యక్తే, కానీ ఆయన బ్రాహ్మణత్వాన్ని తీసుకొని ఒక సాధువుగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఒక మాట ఏమన్నాడంటే, ఇప్పుడున్న జనాలందరూ కూడా మనము ఒక్క తల్లి పిల్లలము, అన్నతమ్ములము, అది నేను నిరూపిస్తా, నేను కశ్యప మహర్షి దగ్గర నుంచి కూడా చెప్తా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే నేనేం చెప్తున్నానంటే, ఈ విషయాన్ని నేను దాదాపు 10 సంవత్సరాల క్రింది నుంచి చెప్తున్నా. నేను మూలవాసి అని ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తీసిన. అయితే ఇట్లా మనం అందరం ఒక్కటనే చెప్పి ఉండే భావన ఉంటే ఈ దేవాలయ బహిష్కరణ కానీ లేకపోతే కుల వివక్షత కానీ ఉండదు. అయితే ఆదిత్య పరాశ్రీ గారు ఒక బ్రాహ్మణత్వంలో ఉన్నారు. ఆయన ధర్మము బ్రాహ్మణత్వం వరకే ఉంటది కాబట్టి ఆయన కశ్యప మహర్షి వరకే చెప్పిండు. కానీ మరి నేను మాదిగ ధర్మంలో మరి జాంబవ పురాణం సాక్షిగా, జాంబవ పురాణ ధర్మంలో ఉన్న సాక్షిగా చెప్తే, ఆ బ్రాహ్మణుల కన్నా ముందు నుంచి కూడా చెప్తా. నేను మతంగ మహర్షి నుంచి చెప్తా. అంటే కశ్యప మహర్షి నుంచి అన్ని కులాలు ఏర్పడ్డాయని స్వామీజీ గారు, ఆయనకు ధన్యవాదం. కానీ నేను దానికన్నా ముందు మతంగ మహర్షి నుంచి కశ్యపుడు ఎట్లా పుట్టిండో చెప్తా. కాబట్టి మిత్రులారా, ఎవరైతే దేవాలయ బహిష్కరణలు చేస్తున్నారో వాళ్ళకు పిచ్చో ఎర్రో ఏమున్నా కానీ, దేవాలయ బహిష్కరణ ఎక్కడ జరిగినా హిందూ సమాజము ఊరుకోకుండా బయటికి వచ్చి దానిపైన స్పందించి ప్రతి ఒక్కరు కూడా ఆ తప్పు చేసిన వాళ్ళని వ్యతిరేకించిన రోజే హిందూ ధర్మం అనేది బాగుపడుతుంది. లేకపోతే ఆ పుండు మానదు, దానికి మందు మనం పెట్టుకుంటే పుండు మానదు. కాబట్టి నేను ఏం చెప్పాలనుకుంటున్నా, ఏం చెప్తున్నాను, ఎందుకంటే మత మార్పిడులు జరిగిపోతున్నాయి, హిందూ సమాజం తగ్గిపోతుంది, ఇష్టం వచ్చినట్టు మత మార్పిడులు ఇష్టం వచ్చినట్టు జరుగుతున్నాయి అంటే దానికి కారణం ఎవరు? ఎవరైతే ఎక్కడో మారుమూల గ్రామంలో దేవాలయంలో బహిష్కరిస్తే అది దేశం మొత్తం కూడా వ్యాపిస్తుంది. అయితే అక్కడ మందు పెడితే ఈ ధర్మం అనేది కరెక్ట్ ఉంటుంది, అక్కడ అది అధర్మం. కాబట్టి ఈ కుల వివక్షతల పైన, దేవాలయ బహిష్కరణ పైన ఇకపైన కట్టర్ హిందువులు కూడా మాట్లాడాలని చెప్పి నేను అందరిని కోరుతున్నా. జై శ్రీరామ్, జై భీమ్, భారత్ మాతాకి జై, జై జాంబవంత. నమస్తే. కొంతమంది మిత్రులు అనొచ్చు, అన్న ఇది ఎక్కడో జరుగుతుంది మనకు తెలియదు కదా. కానీ ఒకప్పుడు సామాన్యులకు జరిగేది, కానీ ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయి ఉన్న వాళ్లకు, అధికారులకు కూడా ఈ దేవాలయ బహిష్కరణ అనే చేదు అనుభవం ఏర్పడుతుంది. అయితే ఎవడు ఎలగొడుతున్నాడు అంటే, వాడు పిచ్చోడా ఎర్రోడా, వానికి ఏం తెలియదా అంటే అట్లా కాదు. వాడు ఒక దురహంకారంతో నిలగొడుతున్నాడు. కాబట్టి మీరు అందరు వానికి చెప్పండి, అరే నువ్వు ఎవరిని నిలగొడుతున్నావో తెలుసా,
ఏ కులం నుంచి అయితే నువ్వు నీ కులం వచ్చిందో, ఏ కులం నుంచి అయితే నీ కులం పుట్టిందో, ఏ కులం నుంచి అయితే నువ్వు వచ్చి నువ్వు తరతరాలుగా మార్పులు చెంది ఒక కులం దగ్గర స్థిరపడి ఇప్పుడు దొర అని చెప్పుకుంటున్నావు, వాళ్ళని ఎలగొడుతున్నావురా, నీ పూర్వీకులాలు వాళ్ళ నుంచే నువ్వు పుట్టినవురా, వాళ్ళని ఎందుకు ఎలగొడుతున్నావురా అని చెప్పి గట్టిగా అడిగే రోజులు రావాలి. కాబట్టి తెలియజేయండి. అట్లా చెప్తుంటే వాళ్ళకు సిగ్గొస్తుంది. అరే మనం ఈ జాతి నుంచి పుట్టి ఈ జాతులని మనం వెలగొడుతున్నామా అని చెప్పి వాళ్ళకు సిగ్గన్న వస్తుంది. ఇంకోటి చెయ్యాడు అట్లాంటిది, అరే నా ఇట్లాంటివి చేస్తే మా జాతి పరువు అవుతుందని ఇంకోసారి చెయ్యడాడు. కాబట్టి